అందరికీ నమస్కారము. సమస్యలు, సమస్యలు మీకే వస్తున్నాయని బాధపడుతున్నారా? అందరికీ ఉన్నాయి సమస్యలు. కాకపోతే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. అంతే. అంతకు మించి ఇక వేరే క్వెషనే లేదు. కొన్నిసార్లు ఎట్లా ఉంటాయంటే ఏ సమస్య లేకుండా కూల్‌గా, సాఫీగా జిందగీ సాగిపోతూ ఉంటది. అలాంటప్పుడు సడెన్‌గా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. వచ్చిన ప్రాబ్లమ్స్ తొందరగా పోతాయంటే పోవు. ఎట్లా ఉంటదంటే పరిస్థితి, మనం ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేసామనుకోండి, మెల్లగా తిరగడం మొత్తం మంచిగా మీరు ఎక్కడ ఏ నంబర్‌లో పెడితే ఆ నంబర్‌లో రై, రై, రై అని తిరుగుతుంటది. దాన్ని ఎప్పుడైతే మీరు ఆఫ్ చేశారనుకోండి, టక్కున ఆగిపోదు. అది మెల్లగా తిరుగుకుంటూ, తిరుగుకుంటూ మెల్లగా ఆగిపోతుంది. అంతే సమస్యలు గూడా అంతే. సేమ్ దీనికి అప్లై జేసుకోండి. ఆ సమస్యలు ఎట్లా ఉంటాయంటే, ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒస్తాయి. అన్నీ కట్టగట్టుకొనొస్తాయి. చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అరే! ఈ ప్రాబ్లమ్ వచ్చింది, ఆ ప్రాబ్లమ్ వచ్చింది. దీన్ని సాల్వ్ చేయలేక వస్తున్నా అంటే మళ్ళీ ఇంకోటొచ్చింది. అట్లా మీకు టెన్షన్స్ కొన్ని కొన్ని సార్లు అవుతాయి. కానీ భయపడొద్దు ఆ టైంలో. ఎట్లా అంటే నెమ్మదిగా, సాఫీగా, కూల్‌గా ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుంటూ, చేసినవి చేసుకుంటూ, చేయలేనివి వదిలేస్తూ, ఎంత వీలైతే అంత మీ లైఫ్‌ని మీరు ఈజీగా దాటుకుంటూ వెళ్ళిపోవడం. ఇదే జీవితం అంటే. మీకు క్లియర్‌గా చెప్తానింకా. బై ద వే మీ అందరికి తెలుసు. నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మీకింక క్లియర్‌గా చెప్పాలంటే గనక ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్తాను. ప్రాక్టికల్‌గా ఇంక ఎక్స్‌పీరియన్స్ బాగా ఉంటుంది గదా! సరే ఒక అడవిలో, అడవిలోట ఒక పాము చక్కగా పాక్కుంటూ స్పీడ్‌గా రొయ్ 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 అనుకుంటూ తిరుగుతూ వెళ్తుంది. వెళ్తా ఉంటే దాన్ని చూడంగానే అక్కడ ఒక కోతి ఉంది. ఆ కోతి కనిపించింది. "ఇది భలే ఎళ్తుంది. దీన్ని పట్టుకుందాం" అని చెప్పేసి ఇట్లా తీసుకొని పట్టుకుందట. పాము ఎంత డేంజర్ అండి. అది కోతేమో దీన్ని పట్టుకుంది. పట్టుకోంగానే దానికి కోపమొచ్చేసింది. నేను మంచిగెళ్ళిపోతా ఉంటే ఇదేంటి నన్ను పట్టుకొని ఆపేసింది. దీన్ని ఒకసారి ఇట్లా కాటేస్తే సరిపోతుందని జెప్పేసి పడగ ఓపెన్ జేసింది. చేయంగానే కోతికింక భయమేసింది. వామ్మో! ఇది నన్ను కాటేస్తుంది. నేనేం జేయను అని జెప్పేసి వెంటనే పడగ ఉంటుంది కదా! దాన్ని గట్టిగా పట్టేసుకుంది. దాన్ని పట్టేసుకుంటే ఇంక కాటేయలేదు గదా! చాలా గట్టిగా పట్టేసుకుంది. ఎంత గట్టిగా అంటే ఇక అది ఓపెన్ చేయలేదు. దాని పడగను ఓపెన్ జేయలేదు. అప్పుడు పట్టుకొని గట్టి గట్టిగా అరవడం మొదలెట్టేసింది. "ఓహ్! రండి. ఓహ్! ఎలుగుబంటి, ఓహ్! ఇంకా జింక ఇది అది అందరూ రండి ఇక్కడ రండి నాకు భయమేస్తుంది. ఇగో పాము పాము ఇట్లా ఉంది. ఇట్లా పరిస్థితి ఉంది. నేనేం చేయను నన్ను కాటేస్తుంది. నన్ను ఎవరైనా కాపాడండి" అంటూ గట్టి గట్టిగా అరవడం మొదలెట్టేసింది. వచ్చినాయి జంతువులన్నీ వచ్చినాయి. అప్పుడు జంతువులకు అర్థమైంది ఏంటంటే, వామ్మో! ఇదేదో పాముని పట్టుకుంది. అది కూడా పడగని పట్టుకుంది. దాన్ని కొంచెం ఓపెన్ చేసినా గాని అయితే పక్కా కాటేస్తుంది. దీని లైఫ్ అయిపోయింది. ఇది ఇగ బతకడం కష్టము. ఇది బతకడం వదిలేసి దాని చుట్టుపక్కల బోయి మనం ఏమైనా హెల్ప్ చేయనీకి ఆ పాము మనల్ని గూడా కాటేస్తది. అని జెప్పి చుట్టుపక్కల వచ్చిన జంతువులను దూరం దూరం నించుని చూస్తున్నాయి. ఏం చేయలేవు. మీరు నేనున్నా గాని ఆ పరిస్థితిలో కోతికి ఏం హెల్ప్ చేయలేము. అది ఓపెన్ చేయంగానే అది కాటేస్తది. సో, కాబట్టి అన్ని చూస్తున్నాయి. అప్పుడు చూస్తా ఉంటే అది అరుస్తుంది, ఏడుస్తుంది, మొత్తుకుంటుంది. ఎవరన్నా రండి ఎవ్వరు రారు, ఎవరు హెల్ప్ చేయరు. కష్టాలొచ్చినప్పుడు ఇలాగే ఉంటది. అప్పుడు అది ఏడుస్తూ ఉంటే అక్కడ పక్క నుంచి ఒక ముని వెళ్తున్నాడట. ఒక ముని. అయితే ఆ ముని ఈ యొక్క కోతి కష్టాలు చూసి, ఆ కోతి ఏడుపు, బాధలన్నీ వినేసి కాసేపు క్లియర్‌గా అబ్జర్వ్ చేశాడు. చేస్తే ఆయనకొక చిన్న లాజిక్ అర్థమైంది. అర్థమై వెంటనే ఆ కోతితోని చెప్పడం మొదలెట్టాడు. "ఓ కోతి నువ్వేం భయపడకు. అది ఆల్రెడీ చచ్చిపోయింది. ఎంత గట్టిగా పట్టుకున్న దానికి ఊపిరాడక చచ్చిపోయిందది. ఇక నీకేం ప్రాబ్లమ్ లేదు. అది పామునక్కడ పడేసేయి. నువ్వు మెల్లగా బయటకొచ్చేసేయి. ఏం భయం లేదు" అనంగానే అప్పుడు కోతి ఇలా చూసింది ఆ స్నేక్‌ని. అరే! ఏంటి అనేసి. చూస్తే బానే ఉంది. అయ్యో! చచ్చిపోయింది నిజంగానే అనేసి ఆడ పడేసింది. పడేసి ఒక్క దుంకులో ఒక కొమ్మెక్కి కూర్చుంది. చెట్టు మీద కొమ్మెక్కి కూర్చుంది. కూర్చొని చూసింది పాముని. పాము చచ్చిపోయింది. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకుంది. చూసారా? ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం ఎప్పుడైనా కష్టమొచ్చిందనుకోండి, ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే, వర్రీ అయిపోతూ ఉంటాం. బాధపడిపోతుంటాం. అయ్యో! 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 ఆ బాధ మీరెప్పుడైతే పడుతుంటారో, ఆ బాధకి తగ్గట్టు మన మైండ్ పని చేయడం మానేస్తుంది. మీరిక దాంట్లోనే ఆ లూప్‌లోనే ఇట్లిట్లా రౌండ్, రౌండ్, రౌండ్ తిరుగుతూ ఉంటారు. సో, కష్టమొచ్చినప్పుడు ఏం చేయాలి? స్టాప్ వర్రింగ్. వస్తాయి కష్టాలొస్తాయి. కానీ దాని గురించే వర్రీ అవుతూ, బాధపడుతూ కూర్చుంటే మనకి ఆలోచన తట్టదు, బుర్ర పనిచేయదు. వాట్ నెక్స్ట్? ఏం చేయాలి? ఎలా చేస్తే బావుంటుంది? ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? ఇట్లా ఆలోచించడం మొదలెట్టాలి. సో, నంబర్ 1 ఫస్ట్ స్టెప్ ఈస్ స్టాప్ వర్రింగ్. అండ్ నంబర్ 2 ఈస్
భయపడొద్దు. భయం అనేది ఒక పెద్ద శత్రువు అండి. మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్ నుంచి బయటపడాలనుకుంటామో, భయం అనేది ఒక పెద్ద శత్రువు. భయపడడం కూడా ఆపేసేయండి. భయం లేకుండా తిరగమని నేను అనట్లేదు. బీ అలర్ట్. కొంచెం అలర్ట్‌గా ఉండండి. యెస్, మైండ్ పనిచేయాలి, యాక్టివ్‌గా ఉండాలి, యాక్షన్ తీసుకోవాలి, నలుగురిని సంప్రదించాలి. మీకు ఎంత వీలైతే అంత గుడ్ ఆప్షన్స్ వెతకండి. ఆప్షన్ నంబర్ 1, ఆప్షన్ నంబర్ 2, ఆప్షన్ నంబర్ 3 అట్లా 4, 5 ఆప్షన్స్ వెతుక్కొని ఏది బెస్ట్ అని ఒక రైట్ డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని భయమైతే వద్దు. భయపడితే మనకిక్కడ వర్కౌట్ అవ్వదు. భయపడితే కూడా మన బుర్ర పనిచేయదు. కాబట్టి భయపడొద్దు. పాయింట్ నంబర్ 3, నో ఎక్స్‌పెక్టేషన్స్. మనము చాలా మందిని మైండ్‌లో పెట్టుకొని ఉంటాం. అరే! నాకేమైనా ప్రాబ్లమ్ వస్తే ఈయనున్నాడు, ఆయనున్నాడు, ఎల్లయ్య, ముల్లయ్య, పుల్లయ్య అందరున్నారు. వీళ్ళందరూ నన్ను కాపాడతారు అనుకుంటాము. ఎవ్వరు కాపాడరు. గుర్తుపెట్టుకోండి ఇది. ఉంటారు. 100కి ఒక 1%, 2% ఉంటారు. నేనున్నా గదా అని చెప్పి పరిగెత్తుకొని వస్తారు. అన్నిటికీ చేదోడు వాదోడుగా రైట్ హ్యాండ్‌గా నిలబడతారు. చాలా తక్కువది. బెటర్ ఏంటంటే మీరు హెల్ప్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అడగండి వాళ్ళని. బట్ అట్ ద సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాదు హెల్ప్ అని అనుకోండి. ఇంకో విషయం తెలుసా? చేస్తాము అని చెప్పి చివరిదాకా తీసుకొచ్చి ముంచేవాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ మొమెంట్ రాగానే అరే సారీ బ్రదర్, సారీ బ్రో, అయిపోయింది, నా వల్ల కాలేదు, అయిపోయేది. మనం ఏమనలేం వాళ్ళని. అందుకని ఎక్స్‌పెక్టేషన్స్ విల్ డిసప్పాయింట్ యూ, విల్ డిస్కరేజ్ యూ. అందుకని ఎక్స్‌పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోవద్దు. ఎవరి గురించి ఏ విధంగా వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు అనకుండా స్వశక్తి మీద ఆధారపడడం చాలా ఇంపార్టెంట్. మీరు చేసేది మీరు చేయండి. అంతేగాని వాళ్ళ మీద, వీళ్ళ మీద ఎక్స్‌పెక్ట్ చేస్తే గనక మన ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ అవ్వవు. ఏ ప్రాబ్లమ్ అయినా గాని గుర్తుపెట్టుకోండి. చిన్న అవ్వచ్చు, పెద్ద ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకెవ్వరు రారు. సో, ఈ సింపుల్ ప్రిన్సిపల్స్, ఈ సింపుల్ ఫండా గుర్తుపెట్టుకొని జీవితంలో కష్టాలు, నష్టాలు అన్నీ వస్తూనే ఉంటాయి. రాకపోతే జీవితం బావుండదు గూడా. ఉప్పు లేని పప్పులాగా చప్పగా ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ రావాలి, మనం బయటికి రావాలి, కొన్ని సంతోషాలు రావాలి. ఇది, అది అన్నీ కలుసుకొని అట్లా వెళ్తేనే చాలా బావుంటుంది. కదా! సో, టాక్ నచ్చిందనుకుంటా. ఇంకొక మంచి టాక్‌తో మీ అందరి ముందుంటాను. మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. సో, అప్పటిదాకా నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ, గంతులు వేస్తూ బతకండి. గుడ్ లక్.